నమస్తే శ్రీమాత్రే నమః శ్రీకృష్ణాయ నమః. హిట్ టీవీ ఆహా టీవీ భక్తి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. జనవరి 17, 2026 శనివారం నాటి పంచాంగం ప్రకారము గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ప్రభావము, సూచనలు, దాంతోపాటు ఏమేమి ప్రత్యేకతలు ఉన్నాయి అనే అంశాలను ఈరోజు మనం చూద్దాం. అందులో ముఖ్యంగా గ్రహస్థితి చూసినట్టయితే కనుక సూర్యుడు మకర రాశిలోను, చంద్రుడు కుంభరాశిలోను, కుజుడు అనగా అంగారకుడు కూడా మకర రాశిలోను, బుధుడు మకర రాశి, శుక్రుడు కూడా మకర రాశిలోను, గురుడు కర్కాటకంలో వక్రగతిలోను, శని భగవానుడు మీనంలోను, రాహు మీనంలోను, కేతు కన్యాలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు మకరంలో బలమైన గ్రహ సమూహం ఉంది. అంటే అన్ని మంచి గ్రహాలన్నీ మకర రాశిలో చక్కగా కూర్చున్నాయి. అవి ఏమిటి? సూర్యుడు, కుజుడు, బుధుడు, శుక్రుడు మోస్ట్ పవర్ఫుల్ అండ్ బెస్ట్ ప్లానెట్స్ మకర రాశిలో కూర్చున్నాయి అన్నమాట. అయితే ఇవి మనము చేసిన కర్మకు తగ్గట్టే ఫలితాలు ఇస్తాయి. ఏ కర్మ చేస్తే ఆ కర్మ ఫలితాలే పొందుతారు. కాబట్టి చాలా కేర్ఫుల్గా ఉండాలి. మంచి కర్మల్ని చేయడానికి ప్రయత్నం చేయండి. అయితే పనిలో ప్రతిఫలం ఇస్తాయి, బాధ్యతలు కూడా పెరుగుతాయి. దాంతోపాటు అన్ని రకాల రాజయోగాలు, సౌఖ్యాలు, గతంలో లేనటువంటి అద్భుతమైన ఫలితాలు ఈ సమయంలో మనకి కనబడతాయి అన్నమాట. అయితే చంద్రుడు కుంభంలో ఉండడం మూలంగా స్నేహాలు, టీం వర్క్, ఆలోచనలు ఈ మూడిటిలోనూ స్థిరత్వాన్ని ప్రసాదిస్తున్నారు. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి ధన సంపాదన, వ్యక్తిగత అభివృద్ధి ఈ రెండిటికి కూడా ఈరోజు అత్యద్భుతమైన రోజు అనమాట. దీనికి సంబంధించిన ఏ నిర్ణయాలు తీసుకున్నా, ఏ ప్రణాళికలు వేసుకున్నా కలిసి వచ్చే రోజు కాబట్టి వృధా చేసుకోకండి. సంభాషణలో మాత్రము మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. మాట మీద కొంత కంట్రోల్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. సూచన ఏంటంటే కనుక మీరు మౌనంగా ఉంటే, ఈరోజు ఉండగలిగితే చాలా బలంగా ఉండే అవకాశం కనబడుతోంది. శుక్రవారం రోజు బెల్లాన్ని, శనివారం రోజు నల్ల నువ్వులు ఈ రెండు గుర్తుపెట్టుకోండి. మీ యథాశక్తి ఇంతైనా సరే దానంగా ఇచ్చుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. కలిసి వచ్చే రంగు పసుపు రంగు. కలిసి వచ్చే డేట్స్ 21, 30. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి సూర్యుడు, కుజుడు, బుధుడు, శుక్రుడు 4 మోస్ట్ పవర్ఫుల్ ప్లానెట్స్ అన్నమాట. మంచి శుభగ్రహాలు ఇవన్నీ. అయితే మీ రాశిలోనే ఉంటుండడం మూలంగా పని, వ్యాపారము, బాధ్యత ఈ 3 అంశాల మీద పరిపూర్ణమైన ఫలితాన్ని, చక్కని ఫలితాన్ని, శుభయోగాన్ని, రాజయోగాన్ని అన్నిటినీ కలగలిపి ఇస్తున్నారు ఈ 4 మహారాజ గ్రహాలన్నమాట. అయితే కొత్త ప్రారంభాలకు ఈరోజు ఉత్తమమైన రోజు. మీరు నిరభ్యంతరంగా ప్రారంభించుకోవచ్చు. అయితే సూచన ఏంటంటే కనుక నిర్ణయాలు చతురంగా తీసుకోండి, జాగ్రత్తగా తీసుకునే ప్రయత్నం చేసుకోండి. పరిహారంగా శని భగవానుడికి, సూర్యుడికి ఇద్దరికీ కలిపి దీపం వెలిగించుకోవడం కానీ, ఆలయ దర్శనం చేసుకుని అక్కడ మీ పేరిట పూజ చేయించుకున్నట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది. మీకు కలిసి వచ్చే రంగు డార్క్ బ్లూ కలరు. కలిసి వచ్చే డేట్స్ 17, 26. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి స్నేహాలు, టీం వర్క్, కొత్త ఆలోచనలు ఈ 3 అంశాల మీద ప్రభావం పడబోతోంది. మంచి ఫలితాలు, మీ యొక్క నిర్ణయాలలో స్థిరత్వము ఉండబోతున్నది. సూచన ఏంటంటే కనుక ధైర్యంతో మీరు కొత్త పనులు, ప్రయత్నాలు మొదలు పెట్టండి. ఏమీ చెడు కాదు. నిరభ్యంతరంగా మంచి మనసుతో మీ ప్రయత్నాలు చేసుకున్నట్టయితే సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. పరిహారంగా నల్ల వస్త్రాన్ని, నల్ల నువ్వులను శని భగవానుడికి దానంగా మీ యథాశక్తి ఇచ్చుకున్నట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది. అయితే మీకు కలిసి వచ్చే రంగు స్కై బ్లూ కలరు. కలిసి వచ్చే సంఖ్యలు 17, 25. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి ఆధ్యాత్మికము, అంతర్గత శాంతి పెరిగేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. ఖర్చులు, ఆలోచనలు ఈ రెండిటి మీద కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. ఎందుకంటే నష్టపోవడం కానీ, మోసపోవడం కానీ, ఇబ్బంది పడడం కానీ చేసే అవకాశం ఉంది. ఆలోచనలు జాగ్రత్తగా ఉండాలి, ఖర్చులు జాగ్రత్తగా ఉండాలి. సూచన ఏంటంటే కనుక ధ్యానము, క్రమశిక్షణ, జపము ఈ 3 మీరు పాటించవలసిందే. అయితే పరిహారంగా శివుడికి పాలతో కానీ, నీరుతో కానీ అభిషేకం చేయించుకోవడం కానీ, లేదా మీరు చేసుకోవడం కానీ చేసినట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది. మీకు కలిసి వచ్చే రంగు సీ గ్రీన్ కలరు. కలిసి వచ్చే డేట్స్ 22, 31. ఇవి మేషాది ద్వాదశ రాశుల వారికి. అయితే ఈరోజు మీకు ముఖ్య సందేశం ఏంటంటే కనుక సంవత్సరంలో మొదటి శనివారం కాబట్టి శని ప్రభావము ప్రత్యేకంగా ఎక్కువగా ఉంటుంది. మోస్ట్ పవర్ఫుల్గా ఉండే అవకాశం కనబడుతోంది. ఈరోజు మీరు చూపిన శ్రద్ధ, చేసిన దానము, చేసిన పూజ అత్యంత
పవర్ఫుల్గా ఉండే అవకాశం కనబడుతోంది. భవిష్యత్తులో మీ యొక్క మార్గము, మీ లైఫ్ బాగుండాలి అంటే కనుక, సుఖంగా ఉండాలి, సంపదలు ఉండాలి, స్థిరత్వానికి ఉండాలి అంటే ఈరోజు మీకు బలమైన పునాది వేసుకునే రోజు. మర్చిపోకండి, ప్రతి ఒక్కళ్ళు కూడా చిన్న చిన్న పరిహారాలే. ఈ చిన్న చిన్న దానాలు చేసినంత మాత్రాన మనకి అడుక్కు తినే స్థితి అయితే రాదు. ఈ విషయం ప్రేక్షకులు గమనించాలి. దానం ఇచ్చుకుంటే అడుక్కుంటామన్నా, ఇలా దానాలు ఇచ్చుకుంటూ పోతుంటే అడుక్కు తినే పరిస్థితి వస్తుంది అన్న తప్పుడు ఆలోచన తీసేయండి. మీరు ఇచ్చే ప్రతి దానము బ్యాంకులో ఖాతాలో జమ వేసుకున్నట్టే ఉంటుంది తప్ప ఇది ఏదో రోజుకి మీకు మీ పిల్లలకి పనికొస్తుంది. ఆ పర్సెప్షన్లోంచి బయటకు వచ్చేయండి. దానం అనేది మీరు చేసుకునే పుణ్యం తప్ప ఖర్చు పెట్టే డబ్బు కాదు. ఈ విషయాన్ని గమనించుకోండి. నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.